బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొనడం అండ్ ధ్యానం. ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవడం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా బ్రాహ్మీ ముహూర్తం సమయంలో నిద్రలేవాలి. లేచిన వెంటనే ధ్యానం మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మన మెదడు ఎంతో చురుగ్గా పనిచేస్తుంది, యాక్టివేట్ అవుతుంది. వ్యాయామం అండ్ దృఢత్వం. ఉదయాన్నే ఒక గంట పాటు సూర్య నమస్కారాలు లేదా వ్యాయామం ఎక్సర్సైజ్ చేయాలి. దీనివల్ల మన శరీరం ఎంతో దృఢంగా మారుతుంది. దృఢమైన శరీరం ఉన్నప్పుడే ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే దృఢమైన శరీరంలో బలమైన మనస్తత్వం, స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది. దైవారాధన. అన్నిటికంటే ముందుగా రోజును దైవారాధనతో, పూజ లేదా ప్రార్థనతో మొదలుపెట్టాలి. రోజువారీ ప్రణాళిక, ప్లానింగ్. ఆ తర్వాత ఒక 10 నిమిషాల పాటు మీరు ఈ రోజు చేయబోయే పనులన్నింటినీ ఒక కాగితం మీద రాసుకోవాలి. టు డూ లిస్ట్ రాయాలి. కొత్త నైపుణ్యం, స్కిల్ లెర్నింగ్. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతిరోజు మీకు ఇష్టమైన ఏదో ఒక కొత్త నైపుణ్యాన్ని, స్కిల్ నేర్చుకోవడానికి సమయం కేటాయించాలి. రాత్రి సమీక్ష అండ్ త్వరగా నిద్రపోవడం. రాత్రి వేళల్లో త్వరగా నిద్రపోవాలి. అయితే నిద్రపోయే ముందు ఉదయం కాగితం మీద రాసుకున్న పనులలో వేటిని పూర్తి చేశామో, వేటిని చేయలేదో ఒకసారి సరిచూసుకోవాలి, రివ్యూ చేసుకోవాలి. ముగింపు. ప్రతి మనిషి తన జీవితంలో ఇలాంటి క్రమశిక్షణను, డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలి. అప్పుడే విజయం సాధించడం సాధ్యమవుతుంది.